అందరికీ నమస్కారం. నేను దివిజా ప్రభాకర్. సో ఫస్ట్‌లీ ఐడ్ లైక్ టు థాంక్ రాహుల్ సార్ ఫర్ చూసింగ్ మీ అండ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ నిఖిల్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మేము ఫస్ట్ నేను ఆడిషన్‌కి వెళ్ళినప్పుడే ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాకు అర్థమైంది నిఖిల్ గారిది. మీరే. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. మెయిన్లీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా తాతగారు బ్రహ్మానందం గారు మిమ్మల్ని చూసి నిజంగా మిమ్మల్ని చూసి పెరిగి ఇప్పుడు మీ పక్కన యాక్ట్ చేసే ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ సార్. ఐ హ్యావ్ నో వర్డ్స్. అండ్ మేము సెట్లో సార్ ఎంత పెద్ద ఆర్టిస్ట్ అంతా మేమేం చెప్పనవసరం లేదు, బట్ హీస్ జస్ట్ బిన్ అంటే మాలో కలిసిపోయి మేమందరం అల్లరి చేస్తూ ఉండేవాళ్ళం. నేను తాతగారు కలిసి అందరిని ఏడిపించేవాళ్ళం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య, ఇట్ రియలీ మీన్స్ అ లాట్. అండ్ గౌతమ్ అన్న, all of us, we just had so much fun. And Venal Kishore garu, it's really, I really have no words. I'm really grateful to have had this opportunity. And Priya and Aishwarya, all of them, we've all just had so much fun shooting this film. And I hope all of you enjoy the film. And Sanila sir, amazing music. Mitesh, thank you so much for making us all look good on the screen. So yeah, I hope all of you enjoy the film on February 14th. Looking forward to seeing you all. Thank you so much. Thank you. Very thank you to Rahul sir. Like actually నా బర్త్డే రోజు ఒక గిఫ్ట్ లాగా నాకు కాల్ చేసి మరి ఈ సినిమాని ఇచ్చారు. అండ్ సో grateful to you sir. And to shoot actor like Brahmanandam sir is just, and Kishore garu like with his improv is just crazy on set. But I think the biggest revelation for all of us was Gautam on this film. Like shooting him was one of the most amazing experiences I've had as a DOP. So, yeah, and all the beautiful ladies who were there for our film. And Nikhil, of course, we've had a very, okay, DOP, okay, director, like, okay, హస్బెండ్ అండ్ వైఫ్ లాగా ఉంటారని మా ఫిల్మ్ స్కూల్లో చెప్తూ ఉండేవాళ్ళు. అట్లాగే ఆడుతూ పాడుతూ కొట్టుకుంటూ పనిచేసాం. And Sandy, so thank you for your amazing music, for making our visuals look good. Thank you. Hello everyone. So firstly, I want to thank my mom for like నేను basically ఏం మాట్లాడుతున్నాను. సో అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్ ఐ కీప్ ఆన్ టెల్లింగ్ యూ థ్యాంక్ యూ ఆల్ ది టైమ్. సో వితౌట్ యూ నేను ఈ మ్యూజిక్ డైరెక్షన్ స్టేజ్ నేను తీసుకునే ఇది రాదు నాకు. అండ్ ఐ ఆల్వేస్ లవ్ యూ. అది మనం ఎప్పుడు చెప్పుకోము కానీ, బట్ యా, ఐ లవ్ యూ అమ్మా. అండ్ సార్ రాహుల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది లైక్ సపోర్ట్ యూ ఆర్ గివింగ్ మీ టు ఎక్స్పెరిమెంట్ త్రూ మ్యూజిక్ అండ్ ఆల్, లైక్ ది సపోర్ట్ యూ హ్యావ్ గివెన్ మీ. అండ్ గౌతమ్ గారితో అయితే ఇట్స్ బీన్ లైక్ చాలా సర్ప్రైజింగ్ అనమాట. ఎందుకంటే ఒక ఈవెంట్లో అంటే నేను ఒక బ్యాండ్లో పర్ఫామ్ చేస్తుంటాను. సో ఒక ఈవెంట్లో అయ్యన్ గౌతమ్ గారు అట్లా మెట్ అయ్యాము ఆ ఈవెంట్లో. సో 3 years మళ్ళీ 1 year or 1.5 year తర్వాత ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ లాగా చూడంగానే లైక్ వీఆర్ లైక్ సర్ప్రైజ్. అంటే లైక్ వరల్డ్ ఈజ్ సో షార్ట్ అన్న ఫీలింగ్ వచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ అప్ దిస్ థింగ్. అండ్ లైక్ నేను కొంచెం నర్వస్ అవుతున్నాయి. సో ఐ థ్యాంక్ బ్రహ్మానందం గారు ఆల్సో. లైక్ అంటే సార్, నేను మా అన్న ఎప్పుడు వీ యూస్ టు షేర్ ఆల్ యువర్ స్టిక్కర్స్ ఇన్ వాట్సాప్ సార్. సో వన్ ఫైన్ డే లైక్ వీఆర్ లైక్ అంటే ఒక మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వైలెన్ ప్లే చేస్తున్నప్పుడు ఐ వాజ్ లైక్ అంటే నేను చాలా రోజుల తర్వాత నేను బ్రహ్మానందం గారికి వైలెన్ ప్లే చేస్తున్నాను ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనుకున్నాను. దెన్ వన్ ఫైన్ డే ఐ వాంట్ టు డైరెక్ట్ లైక్ మ్యూజిక్ డైరెక్షన్ చేయాలనే ఫీలింగ్ వచ్చింది. దెన్ తర్వాత చూస్తాను లైక్ ఐ కాల్ ఇట్ యాజ్ యూనివర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అప్ దిస్ సార్. అండ్ ఏమైనా తప్పు మాట్లాడింది ఐఎమ్ సో సారీ. అండ్ వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్ నిఖిల్. So like thank you so much Nikhil for bringing me into this project. And I thank all my friends who supported me in this project, like and yeah, hope you'll love this film on February 14th, seeing you guys there in the theaters. Thank you. వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఐమ్ ఐశ్వర్య. Thank you sir, Nikhil sir and Rahul sir for giving me this opportunity in this film. I feel very fortunate sir.
this is my best film. Sir, to Brahmanandam sir, to opportunity. Yeah, it was lovely working with everyone in the film. I want to save the best speech for later. Thank you so much. నేనంత రిలీజియస్ కాదు, బట్ ఐ థింక్ ఇట్ వాజ్ యూనివర్స్ దట్ పుల్డ్ మీ టు దిస్ ప్రాజెక్ట్, అండ్ ఐఎమ్ వెరీ 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 గ్రేట్ఫుల్ దట్ ఐ గాట్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్. ఒకరోజు గౌతమ్ గారు ఒక మాట అన్నారు, అది నాతో స్టక్ అయింది. He said that this movie's destiny is something else only, and I truly believe that this movie is destined to be బ్లాక్బస్టర్. మీ సపోర్ట్తో మేము ఆ మూవీని అక్కడికి తీసుకెళ్ళొచ్చు. సో యా, అండ్ ఐ విల్ సేవ్ ద లేటర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ఆర్విఎస్ నిఖిల్, ఈ సినిమా డైరెక్టర్ని. 4th క్లాస్లో అనుకున్న ఈ మాట చెప్పాలని ఫస్ట్ టైం ఇప్పుడు చెప్పుకునే ఛాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. టీజర్ కాబట్టి ఫాస్ట్గానే ప్యాకప్ చెప్పేస్తాను దీనికి. యా, ఫస్ట్లీ థ్యాంక్స్ టు ఆర్వి మోహన్, అరుణా మోహన్, మా అమ్మ నాన్న. వాళ్ళ పుష్ లేకపోతే ఇదంతా ఉండేది కాదు, ఇక్కడికి వచ్చేవాడే కాదు. సో వాళ్ళకి అండ్ నాకు ఫస్ట్ నుంచి ఇన్స్టెంట్ ఎంతో సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీ మెంబర్స్, వంశీ, గౌతమ్, మనోజ్, ఇలాగా ఎంతోమంది అందరూ సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చాక ఈ స్టోరీతో తిరుగుతూ ట్రావెల్ అవుతూ అటు ఇటు ట్రై చేస్తూ ఉంటే లక్ నిజంగా యూనివర్స్ అది ఇది అంటే నాకు ఆ మాటలు తెలియదు, కానీ రాహుల్ యాదవ్ అక్క గారు దొరకడం డెస్టినీ మార్చేసింది నాకు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లైఫ్ టైం. ఈ సినిమాకి ఫస్ట్ నుంచి అందరూ సపోర్ట్ చేసిన నా డైరెక్షన్ టీం, వాళ్ళు అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ సపోర్ట్, రైట్ పాత్లో పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అశోక్ గామిడి, భరత్ రాంపల్లి, భద్రం, శివ ఈఎస్కే, నామస్వామి, ఆల్వేస్ సపోర్ట్ మీ నుంచి వచ్చింది కాబట్టి ఇదంతా. థ్యాంక్ యూ. అండ్ ఆర్టిస్ట్ దగ్గరికి వస్తే ప్రియా గారు, ఐశ్వర్య గారు, దివ్య గారు చాలా బ్యూటిఫుల్ ఉన్నారు ఆబ్వియస్లీ, అండ్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కిషోర్ సార్, మీరు బ్యాక్ బోన్ సార్. ఈ సినిమా మొత్తం ర్యాంపేజ్ సార్, మీరు లైఫ్ టైం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ మా హీరో రాజగౌతమ్ గారు, ఆయన మీరు సర్ప్రైజ్ కాదు, ఆయన కోసం మీరు 4-5 సార్లు వెళ్తారు సినిమాకి. మెంటల్ పర్ఫార్మెన్స్ అయింది, పిచ్చి అసలు చాలా చాలా అసలు ఎనర్జీ రన్ అవుతుంటుంది, రష్ అవుతుంటుంది మొత్తం సినిమా అంతా అయింది. ఆయన మొత్తం ఆయన పెట్టి ఇంకా ఎక్స్ట్రీమ్ చేసేసారు. అండ్ సారీ, మా డిఓపి మితేష్, ఇద్దరి మధ్య డిస్కషన్స్ అవుతుంటే అవుతుంటే ఫైనల్లీ మంచి అవుట్పుట్ కోసమే ఫైట్ చేశాము. అండ్ ఎడిటర్ ప్రణీత్, అతను చాలా సైలెంట్, అస్సలు మాట్లాడు, కానీ మాట్లాడితే మాత్రం అన్ని సెటైర్లే. అండ్ మ్యూజిషియన్ శాండిల్ బేసపాటి గారు, ఇతను ఎప్పటి నుంచో కొద్ది పరిచయం ఉంది, చాలా హెల్ప్ చేశాడు, చాలా సపోర్ట్ చేశాడు మ్యూజిక్ విషయంలో అన్నిట్లోని. థ్యాంక్ యూ శాండిల్య. అండ్ లెజెండ్ బ్రహ్మానందం గారండి, మహానుభావుడు, నిజంగా దేవుడు ఆయన నాకు. ఎందుకు అంటే కొద్దిగా శివ అవుతాడు మాట్లాడడానికి. ఆయన మీదనే కథ రాయాలి, ఆయన కోసమే కథ రాయాలని కష్టపడి పట్టుబట్టాను సార్. మొత్తం ఇది ఏదైతే చూస్తున్నారో, ఏదైనా ఉందో, ఈ సినిమా రాయడానికి రావడానికి అన్నిటికీ కారణం బ్రహ్మానందం గారు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు, ఆయన లేకపోతే నిఖిల్ అనే దర్శకుడు లేడు. ఆయన వల్ల ఇదంతా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. టీజర్ చూసిన తర్వాత ఆ లాస్ట్ షాట్ ఏదైతే ఉందో, ఆ హగ్, అంటే ఎంత స్పెషల్ ఈ మూవీ నాకు అనేది ఆ ఒక్క షాట్లో చెప్పొచ్చండి. అంటే ఆయనతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవటం, అందులో ఆయనతో పాటు కామెడీ చేయటం అనేది నాకు తెలిసి నా లైఫ్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమో ప్రాబ్లీ. నేను సినిమాలో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇవాళ వరకు అది డెఫినెట్లీ అ వెరీ స్పెషల్ సినిమా. అండ్ అలాగే మా ఫ్రెండ్ కిషోర్ గారు, అంటే ఆయన ఈయన లెఫ్ట్ రైట్ సెంటర్లో, అంటే సెంటర్లో నన్ను కూర్చోబెట్టి ఆడుకున్నారు సినిమాలో. బట్ నాకు కంఫర్టబుల్గా ఉండటానికి మెయిన్ రీజన్స్ వీళ్ళిద్దరే అండి. అంటే నాకు ఆయన ఎప్పటి నుంచో తెలుసు, నాకు ఆయనకు ఒక ర్యాపో ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ మా నాన్న, ఇంకా అంటే ఇంతకంటే కంఫర్టబుల్ జోన్ నాకు ఉండదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్లీ నన్ను ఇంత బిలీవ్ చేసి వీడు చేయగలడు అని అనుకుని మా ప్రొడ్యూసర్ రాహుల్ గారికి అండ్ మా డైరెక్టర్ నిఖిల్ గారికి, ఇద్దరికి. అంటే నిఖిల్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 25 days అండి వర్క్షాప్ కంటిన్యూస్గా చేసాం. ఎవ్రీ డైలాగ్ ప్రాపర్గా దాన్ని, అంటే ఎగ్జాక్ట్గా వీళ్ళిద్దరిని ఎదుర్కోవాలంటే అది మామూలు విషయం కాదు. సో బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాం. అండ్ శాండీ మ్యూజిక్ డైరెక్టర్, మా తమ్ముడిది బ్యాచిలరేట్ పార్టీ జరిగినప్పుడు ఆయన బ్యాండ్ని ఇన్వైట్ చేసాం అనమాట. చేస్తే ఆ రోజు ఆయన పార్టీ జరుగుతూ ఉంది, మంచి మ్యూజిక్, లైవ్ మ్యూజిక్ అంతా ఎంజాయ్ చేసాం. అయిపోయింది, కట్ చేస్తే ఎగ్జాక్ట్ 1 yearలో ఆయన మా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. సో
ఇంకా ఫస్ట్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో నెక్స్ట్ ఇంకొక 2 సాంగ్స్ వస్తాయండి. ఆ 2 సాంగ్స్ కూడా అంతే బాగున్నాయి. ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్స్ అండి. గ్రేట్ వర్క్ అండి, జస్ట్ ఎక్సైటెడ్. అండ్ మితేష్ ఆ డిఓపి, ఆయన సెట్లో చాలా రిలాక్స్డ్గా చాలా కూల్గా ఉంటారండి. నాకు తెలిసి చాలా కామ్గా ఎగ్జాక్ట్గా ఏం కావాలో అది లైటింగ్ టప రెడీ చేసుకుని చేస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ అస్ ఆల్ వెరీ గుడ్ ఇన్ ద ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ మితేష్. అండ్ ఎడిటర్ ప్రణీత్ గారికి కూడా థ్యాంక్ యూ. అండ్ ఆల్ 3 బ్యూటిఫుల్ లేడీస్ ఆర్ సిట్టింగ్ హియర్, ప్రియా, ఐశ్వర్య అండ్ దివిజయ్ గారికి, వీళ్ళందరూ కూడా బాగా పర్ఫామ్ చేశారు. సెట్లో అయితే మేము కంప్లీట్గా ఫస్ట్ డే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి లాస్ట్ డే వరకు కూడా మేము నవ్వుతూనే ఉన్నామండి. వి జస్ట్ ఎంజాయ్డ్ దిస్ ఫిల్మ్ మేకింగ్ అనమాట. సో ఐ థింక్ దట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ స్క్రీన్. ఇప్పటికి ఇంతే అండి. ప్రాబ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అట్లీ కొంచెం ఐ జస్ట్ వాంట్ టు సేవ్ మై స్పీచ్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ అందరికి వచ్చినందుకు. థ్యాంక్ యూ. బ్రహ్మానందం అనే టైటిల్తో బ్రహ్మానందం గారితో ఈ సినిమా చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ చాలా పెద్ద లక్ అది. అంటే సార్ని డైరెక్ట్ చేయడం అండ్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ కంప్లీట్గా ఈ లెవెల్ ఆఫ్ క్యారెక్టర్ ఫస్ట్ టైం నేను అంటే నిఖిల్ దగ్గర స్క్రిప్ట్ చదివినప్పుడు ఇది చేస్తే సరే చేయాలి అని మనోడు చాలా గట్టిగా పట్టుబట్టాడు. చాలా కష్టపడి సార్ దగ్గరికి వెళ్ళాం, ఒప్పించాం. థ్యాంక్ఫుల్లీ సార్కి చాలా నచ్చి ఒప్పుకొని చేశారు. నేను సినిమా తర్వాత సక్సెస్ మీట్లో మాట్లాడే టైపు, ముందు మాట్లాడంటే కొంచెం కష్టమే. బట్ ఐ థింక్ సినిమా చాలా బాగా వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఐ మీన్ లైక్ ఆల్. అండ్ బిగ్గెస్ట్ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్, ఎవ్రీబడి హ్యాస్ డన్ దే రోల్ బట్ ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ. రాజా గౌతమ్ ఇస్ అ బిగ్ సర్ప్రైజ్. ముందు మీకు కూడా అర్థమవుతుంది. ఐ థింక్ హీ హాస్ డన్ ఫెంటాస్టికలీ అండ్ ఆల్ మై 3 బ్యూటిఫుల్ గర్ల్స్ హియర్, ఐ మీన్ లైక్ దే హావ్ డన్ ఫెంటాస్టిక్. అండ్ ఏమో మితేష్ మనోడు మెత్ ఏష్ అని రాసుకుంటాడు. సో అట్లనే ఉంటాయి, కొంచెం డోప్ ఉంటాయి విజువల్స్ అన్నీ. అండ్ our editor ప్రణీత్, వెరీ సైలెంట్ అండ్ సటైరికల్ ఫెలో, వేసుకుంటాడు అప్పుడప్పుడు నన్ను కూడా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ శాండిల్య ఇచ్చేస్తున్నాడు గట్టిగా. నేను కూడా సర్ప్రైజ్ అవుతున్నా, అమ్మా ఎంత బాగుంది నేను మ్యూజిక్ నాకే అనిపిస్తుందా లేకపోతే నిజంగా జనాలు కూడా అంతా ఉంటుందా అని ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్. అండ్ లైక్ మళ్ళీ యంగ్ టీమ్తో మళ్ళీ ముందుకు వస్తున్నా. అండ్ మ్యాక్సిమం అందరూ డెబ్యూటెంట్సే. లెట్స్ హోప్. ఐ థింక్ ఒక చిన్న సక్సెస్ ఫామ్లో వచ్చేసిందేమో, ఇంకా ఇదే కంటిన్యూ అవుతుంది అనుకుంటా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గారు. తర్వాత మళ్ళీ మీ పేరు మర్చిపోయిన తర్వాత వేసుకుంటారు సార్, మీకు మాకు గొడవలు ఉన్నాయని మళ్ళీ ఏవో రాస్తారు. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ థింక్ దిస్ ఈజ్ యువర్ డే. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సార్. బ్రహ్మాండం గారిని పక్కన పెట్టుకొని బ్రహ్మాండం ఈవెంట్లో బ్రహ్మాండం సినిమా గురించి మాట్లాడేంత ధైర్యం అయితే నాకు లేదు. వీళ్ళందరూ బాగానే మేనేజ్ చేశారు. నేను కూడా కొంచెం మితేష్ టైపే, మిత భాషని ఎక్కువ మాట్లాడడం రాదు, బట్ ట్రై చేస్తున్నాను ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ గారికి అండ్ రాహుల్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఒక బ్యూటిఫుల్ రోల్ ఇచ్చారు మూవీలో. అండ్ వాళ్ళు ముందు టైటిల్ చెప్పినప్పుడే నాకు అసలు ఒక వేరే లెవెల్ గూజ్బంప్స్ వచ్చాయి. బికాస్ ఇట్ హాస్ బిన్ హై టైమ్ బ్రహ్మాన్ గారి మూవీ టైటిల్తో ఒక సినిమా రావడం. ఎందుకంటే మీ అందరికి తెలుసు, ఇది టెక్స్ట్ బుక్ ఆఫ్ కామెడీ, గాడ్ ఆఫ్ కామెడీ. సో ఆ టైటిల్తో ఒక సినిమా రావడం, ఇంకా ఒక క్రింజ్ కోట్లో చెప్పాలంటే అన్నం ఉడికిందో లేదు అనేది చిన్న మెతుకు చూస్తే తెలిసిపోతుంది. అలాగే సినిమా ఎలా ఉందో అనేది టైటిల్ చూస్తే తెలిసిపోతుంది. దట్స్ ఆల్. అంతే, ఈ రికగ్నేషన్ ఉంటే చాలు మాకు. ఇంకా ఈ సినిమా ఎలా ఉంటుందంటే, మాకు అప్పుడప్పుడు బ్రహ్మాండ్ గారు మా లాంటి కామెడియన్స్కి ఫోన్ చేసి, ఎరా ఎక్కడా సార్ ఇక్కడ రామోజీలో ఉన్నాను సార్. ఏ సినిమారా? అదే పలానా సినిమా సార్. ఎవరు డైరెక్టర్ ఎవరు? ఏదో సరే ఏంటి క్యారెక్టర్ ఏంటి, ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఇవన్నీ నాకెందుకు కూడా, నేను అడిగింది ఎక్కడ అని దానికి మొత్తం పేట అంతా చెప్తాను. నాకు ఇప్పుడు ఇంటికి నా కీమాబాయిలు చేశాడు, తినేసిల్లు అన్నాడు. అలా అంత సరదాగా ఉన్న ఒక బ్యూటిఫుల్ కాన్వర్జేషన్ ఎలా ఉంటుందో ఈ సినిమా సార్తో చేస్తే అలా ఉంటుంది. మాకు అసలు ఎక్కడ కూడా ఒక సినిమా షూటింగ్కి వెళ్తున్నాము, వెళ్ళి మేకప్ వేసుకుంటున్నాము, డైలాగ్స్ ఇచ్చారు, అలా కాదు. జస్ట్ సరదాగా సార్తో షూట్ చేస్తూ హ్యాపీగా మంచి ఫుడ్. రాహుల్ గారు అసలు వేరే లెవెల్ చూసుకుంటారు యాక్టర్స్ అంటే. ఇంకా షార్ట్ డీజన్ అన్నీ మొత్తం నిఖిల్ గారు పర్ఫెక్ట్గా ఉంటారు. సో ఆ టెన్షన్ లేదు. సో బేసిక్గా మాకు జస్ట్ వెళ్ళి చెప్పింది చేసుకొని వచ్చేసి అయిపోతుంది. సో ఈ సినిమాలో కనుక నా కామెడీ నిజంగా మీకు అందరికి నచ్చినట్టయితే హోల్ క్రెడిట్ గోస్ టు నిఖిల్ గారు అండ్ రాహుల్ గారు. ఇంకా అసలు నేను ఏది కూడా తీసుకోలేను, ఎందుకంటే ఎవ్రీథింగ్ వెరీ టైనీ ఇంప్రూవ్స్ కూడా మొత్తం ఎవ్రీథింగ్ వాళ్ళు ప్లాన్ చేసి చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు. అండ్ వీలైనంత వి ఆల్ ట్రై అవర్ బెస్ట్.
అండ్ రాజా గౌతమ్ గురించి చెప్పాలంటే ఇండస్ట్రీలో ఎన్నో టేక్అవేస్ ఉంటాయండి. నాకైతే దూకుడికే నా గోల్స్ అన్ని ఆల్మోస్ట్ డన్. ఇంకా అసలు ఇంతకంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తే పైన ఉన్న దేవుడు అరే ఇంకెన్ని కావాలరా నీకు లైఫ్లో అనేంత రేంజ్. సో అక్కడి నుంచి ఇంతవరకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఇండస్ట్రీ హెస్ గివెన్ మీ మెనీ థింగ్స్. అందులో లైఫ్ లాంగ్ చెరిష్ అయ్యేది విచ్ ఐ కెన్ ఆల్వేస్ బి ఇన్స్పైర్డ్ విత్ ఈస్ ఓన్లీ 2 people, రాహుల్ రవీంద్రన్ ఒకటి అండ్ ఇంకోటి రాజా గౌతమ్. వీళ్ళిద్దరూ నాకు ది ఆల్వేస్ ఇన్స్పైర్ మీ టు బి ఎ బెటర్ పర్సన్. అంటే ఒక మనిషి ఎలా ఉండాలి, హౌ షుడ్ యూ బిహేవ్, అండ్ ఆఫ్ స్క్రీన్ అయినా సరే ఆన్ స్క్రీన్ అయినా సరే ఒక పర్సన్ నిజంగా ఎలా ఉండాలనేది జెన్యున్గా నేను ఇన్స్పైర్ అయ్యేది రాహుల్ రవీంద్రన్ తోటి అండ్ రాజా గౌతమ్ తోటి. ఎప్పటికైనా రాజా గౌతమ్లో ఒక 25% మనిషిని అవుతే ఈ జన్మకి చాలు అనుకునే పర్సన్ అండి. జెన్యున్గా తెలిసి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ అలాగే ప్రియా వడ్లమణి గురించి ఏం చెప్తుంది చెప్పండి. ఇందాక యూనివర్స్ పుల్ చేసింది అన్నది కదా, అయిపోయింది రామోస్ట్. యూనివర్స్ పుల్ చేసింది నాకన్నది కదండి. అలాగే ఆ పుల్ చేసినప్పుడు నేను కూడా లిఫ్ట్ తీసుకొని వచ్చాను అంతే ఆమెతో పాటు. బ్యూటిఫుల్ జర్నీ అండ్ రియలీ గాట్ టు నో యూ లాట్ బెటర్ అండ్ యూఆర్ వెరీ బ్యూటిఫుల్ పర్సన్ అండి ఇన్సైడ్ అవుట్. అండ్ అలాగే ఐశ్వర్య హొలక్కల్ గారు, అంటే లాస్ట్ నేమ్ ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అప్పుడప్పుడు చూస్తుంటాను. సో వెరీ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ ఫెంటాస్టిక్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్. అలాగే దివిజ గారు అలా సైలెంట్గా కనబడతారు కానీ అసలు డైలాగ్స్ ఇస్తే మాత్రం వేరే లెవెల్. సో ఎవ్రీవన్ అండి సూపర్బ్. అలాగే మన డిఓపి గారు అండ్ శాండీ గారు, ఎవ్రీవన్ ఫెంటాస్టిక్ టీమ్. అండ్ రాహుల్ గారి మూవీ ఈ సినిమాతో ఆయన దాంట్లో జాయిన్ అయ్యాను. అండ్ ఐ రియలీ హోప్ దట్ ఈ రాహుల్ గారు ఈ జర్నీ కంటిన్యూ అయితే మాలాంటి కామెడియన్స్కి కొన్ని బ్యూటిఫుల్ సినిమాలో ఒక చిన్న పార్ట్ దొరుకుతుంది. ఐఎమ్ రియలీ హోపింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, థ్యాంక్ యూ. అలాగే లాస్ట్ అండ్ నాట్ ద లీస్ట్ లెజెండరీ బ్రహ్మానందం గారు. మీకు తెలియట్లేదు మీ వాల్యూ. బేసిక్గా కమెడియన్స్కి ఏంటంటే సార్ మాకైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓహో ఇలాంటివన్నీ మాకు జెన్యున్గా టెక్స్ట్ బుక్ అంటే బ్రహ్మానంద గారు. మాకు పర్సనల్గా మేము పెద్ద చేసింది ఏం లేదు. బ్రహ్మానంద గారి సినిమాలు చూడడం ఓకే, అలాంటి ఎక్స్ప్రెషన్ అలాంటి ఇచ్చుకుంటే సరిపోతుంది. సో దానివల్ల ఆయన ఎంతోమందికి ఫుడ్ పెడుతున్నారు. ఓ రకంగా నేను వెన్నెల సినిమాలో ఆయనతో చేశాను, ఇప్పటికీ ఆయన పక్కన ఉన్నారు. ఇప్పటికీ ఐఎమ్ వెరీ లక్కీ అండి దట్ ఐ కెన్ సే దట్ నేను ఒక ఫోన్ తీసుకొని బ్రహ్మానంద గారికి కాల్ చేసి మాట్లాడగలిగే రేంజ్లో ఉన్నానంటే అంతకన్నా జీవితానికి ఏం కావాలి చెప్పండి. ఐఎమ్ వెరీ లక్కీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ. ఐ లవ్ యూ సార్. ఎంత అబద్ధం చెప్పాడంటే నాకు అసలేం రాదు, చాలా టెన్షన్గా ఉన్నాను, నాకేం మాట్లాడటం తెలియదని చాలా అద్భుతంగా మాట్లాడాడు. కూర్చో. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళందరూ చెప్పింది చాలా తక్కువైన మెయిన్ పిల్లర్ ఆఫ్ దిస్ ఫిలిం ఈజ్ రాహుల్ యాదవ్. అతను ఆన్ స్క్రీన్ మీద కనపడకపోవచ్చు కానీ నేను విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఎవరిని ఎంతవరకు ఎలా వాడుకోవాలి. బికాస్ ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు ఎవరికైనా హెల్ప్ అవుతుంది. బీయింగ్ ఎడ్యుకేటెడ్ అక్కడ ఉన్న చిన్న లోటుపాట్లు ఎక్కడైనా ఏమైనా జరుగుతున్నా ఇమీడియట్గా సైలెంట్గా అబ్జర్వ్ చేసి తాను మళ్ళీ రెక్టిఫై చేసుకుని ఇవ్వగలిగాడు. కాబట్టి స్వధర్మ సంస్థ తరఫున 3 హిట్లు ఇవ్వగలిగాడు. 3 హిట్లు ఇవ్వటం అంటే వరుసగా 3 హిట్లు ఇవ్వటం అంటే అది సామాన్యమైన విషయం కాదని మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ 3 ఇచ్చాను కదా ఇంక మనకేంటిలే అనే ఫీల్ లేకుండా జస్ట్ లైక్ ఒక సెట్లో బాయ్ లాగా అటు ఇటు కావాలనుకున్నప్పుడు తిరిగి ఎక్కడ ఏది కావాలో అది చేసుకుంటున్నాడు. చేసుకున్న వాడికి ఒక కష్టపడి చదివిన వాడికి ఫస్ట్ క్లాస్ రావాలని ఎలా అయితే మనం కోరుకుంటామో అలా కష్టపడ్డ ప్రొడ్యూసర్కి సక్సెస్ రావాలని కోరుకోవటంలో తప్పులేదు. ఒకటి. నెంబర్ 2, ఈ సినిమాకి డైరెక్టర్ మిస్టర్ నిఖిల్ గురించి చెప్పాలంటే అసలు రావడంతోనే మనిషి కొంచెం కొద్దిగా అటు ఇట్లా ఊగుతూ ఇట్లా వచ్చి ఏంటి బాగా హైలో వచ్చాడా ఏంటి అనుకున్నాను. అంటే కొంచెం టెన్షన్ ఇలా ఉన్నాడు, చేతులు ఏం లేదు కాబట్టి సార్ మీరు నమ్మినా నమ్మకపోయినా అన్నాడు. అంటే ఏదో పెద్ద విషయం చెప్పాలని తన ఫీలింగు. దానిలో ముక్కల కింద చేసి చెప్తున్నాడు అన్నమాట. సార్ మీరు నమ్మినా నమ్మకపోయినా మీ పేరు పెట్టి మీ మీద ఒక స్టోరీ రాసుకున్నానండి అని చెప్పాలనుకుంటాడు. ఇది ఆ మ్యాటర్ నాకు తర్వాత మనకి ఇప్పుడు కానీ అర్థం అవ్వదు. సార్ మీరు నమ్మినా నమ్మకపోయినా
మీ పేరు పెట్టుకుంటాను అంటున్నాడు. అంటే కొంచెం మనం ఫిలప్ చేసుకోవాలి వాయిస్లు. అది మీ సినిమా మీ మీద నా లైఫ్ అంటున్నాడు. నాకేంటి అర్థం కావాలి, ఏంటిది, వాట్ హ్యాపెండ్. ఈయన పక్క నుండి చాలా క్లియర్గా చెప్పేవాళ్ళలాగా రాహుల్, చెప్పవయ్యా కంగారు చెప్పు అంటున్నాడు. కానీ ఇది చెప్పొచ్చుగా. ఇతను కూడా చెప్పు అనే 2-3 పదాలు నేర్చుకుని వచ్చాడు తప్ప అది ఇలాగా మీ మీదనే రాసుకున్నానండి. నా డ్రీమ్ మీతో ఒక షాట్ అయినా యాక్ట్ మీ దగ్గర మిమ్మల్ని డైరెక్ట్ చేయాలని కోరుకుండేది. ఫుల్ లెంత్ మీరు ఒప్పుకుంటేనే ఈ సినిమా, లేకపోతే లేదండి అన్నారు. అప్పటి వరకు కొంచెం పోజు కొడదాం అనుకున్నాను, కానీ కొంచెం తేడాగా కొట్టారు ఇద్దరు దెబ్బ. ఇంకా లాభం లేదురా బాబు అని. మీరు ఒప్పుకుంటేనే సినిమా అంటే అబ్బో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుందని నేను ఓకే ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్, దానికే ఉందిలేండి చేసేద్దామని కొంచెం గంభీరమైన వాయిస్తో అన్న. హీరో ఎవరైనా అడిగితే సాక్షాత్తు మీ అబ్బాయి నుండి అక్కడ దెబ్బతిన్నా. అబ్బా ఏంటి మీ అబ్బాయి హీరో అంటున్నారు, నేను తాత క్యారెక్టరు. ఇందాక మా మనవరాలు అంది తాతయ్య అని. అంత అక్కర్లేదమ్మా, మామూలుగా కూడా పిలవచ్చు రా తాతయ్య అని. పాప అమ్మాయి హత్య అయిపోయినంత అదిగా తాతయ్య అని. నేను ఎప్పుడు ఏంటి ఇది అట్లా అని. వీడు తాతయ్య, నేను తాతయ్య, వీడు మనవుడు అన్నప్పుడు ఇదేంటి ఇట్లా ఇరుక్కున్నానేంట్రా బాబు అనుకున్నా. ఆయన క్యారెక్టర్ చేయడానికి ఏముంది లేని కొంచెం పెద్ద మనసు చేసుకుంది. దానిలోపు ఒక ఫోన్ వచ్చింది. 6 feet హైట్ ఉన్న కమెడియన్. నమస్కారం సార్, చాలా హ్యాపీ మీరు యాక్సెప్ట్ చేశారంటే చాలా హ్యాపీ. మీతో పాటు ఒక 20 days శుభ్రంగా యాక్ట్ చేయొచ్చు అని అంటాడేమో అనుకున్నా. శుభ్రంగా మనకి రోజు ఏది కావాలంటే అది చేసుకొని మనం తినొచ్చు అని హ్యాపీగా అలా 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 సరదాగా మాట్లాడుకుంటూ ప్రతిరోజు ఏదో ఈ దీన్ని ఏమంటారు ఆర్టిస్టుల వరకు సరదాగా మనం చేసుకొని వెళ్ళిపోయినా అక్కడి నుంచి రావాలి. ఎడిటర్ గారు నాకు పెద్ద పరిచయం లేదండి, ఒకసారి చూశాను. లేకపోయినా చెప్పేయడం ఈజీగా చెప్పేయచ్చు, చాలా గొప్ప ఎడిటరు, ఎన్నో సినిమాలు అద్భుతంగా చేశాడు. అసలు ఆ కుర్రోళ్ళ స్పార్క్ ఉంది, నాకు తెలియదు ప్రామిస్గా, కానీ ఇలా చెప్పేయచ్చు, కానీ అది తప్పు. ఆ తర్వాత మిస్టర్ మితేష్ ఏదో సెట్లో ఎప్పుడు పోగొట్టుకున్నవాడు తిరుగుతుంటాడు, అటు ఇటు ఇలా వెతుకుతుంటాడు. ఏంటండి ఏం కావాలి మీకు అన్నారు కదా, అదొకటి ఆన్సర్. అద్భుతమైన ఫోటోగ్రఫీ చేసినాడు మితేష్. ఎ మ్యాన్ ఈజ్ నాట్ మ్యాన్ ఆఫ్ వర్డ్స్, హీస్ మ్యాన్ ఆఫ్ డీడ్స్. కాబట్టి అలాంటి మిరాకిల్ లాంటి వాళ్ళని పట్టుకున్నాడు మన రాహుల్. ఇది దొరికాడంటే అట్లా పట్టుకుంటాడని. తర్వాత శాండిలియా, అందరూ శాండీ అంటారు, నాకేదో అట్లా అనాలనిపించదు. శాండ్ అంటే అది ఒక సౌండ్ కాదు, అందుకని శాండిలియా మంచి పేరు, అమ్మా నాన్నలు పెట్టిన పేరు. మ్యూజిక్ తెలుసు కదా ఎంత ఆనందంగా ఉందో, ఇందాక నుంచి ఆ మ్యూజిక్ వింటుంటే ఆనందం ఆయనే. అది అలాగా ఏమండి ఎట్లా ఉంది మ్యూజిక్, ఎలా చేస్తున్నారు, ఎలా వచ్చింది సార్ సినిమా అంటే 3 divisions కింద చేసాం సార్. ఒకటి యంగ్గా ఉన్నప్పుడు గౌతమ్ పార్ట్ మీద, ఆ తర్వాత నేను గౌతమ్ మన కిషోర్ మేము ముగ్గురు ఉన్నప్పుడు ఒక పద్ధతిలో మ్యూజిక్, తర్వాత చిన్న ఎమోషనల్గా ఉన్నప్పుడు 3 divisions కింద చేశానప్పుడు కొద్దిగా అతనిలో ఉన్న ఆ టాలెంట్ నాకు కనపడింది. ఓహో చాలా గట్టివాడు అని. అంటే వీళ్ళందరూ ఇంకా మనకు ఒక ఏజ్ ఒకటి అనవసరంగా పైకి వచ్చేసింది కదా, దాంతో ప్రతివాడు రెస్పెక్ట్ ఇస్తున్నట్టు మాట్లాడతారు. నేను కూడా వాళ్ళని రిసీవ్ చేసుకున్నట్టు నేను మాట్లాడతాను. దాంతో ఇలాగ వీళ్ళందరూ కలిసి అద్భుతంగా యాక్ట్ చేసిన సినిమా. ముఖ్యంగా నేను కిషోర్ గురించి మాట్లాడితే బాగుండదు, కానీ కిషోరు కొన్ని షార్ట్లోనే నవ్వు వచ్చేది. పర్టికులర్లీ రేపు మీరు సినిమా చూసిన తర్వాత నా ఫోన్ నెంబర్ ఎక్కడన్నా ఉంటే మీరు తీసుకుని నాకు చెప్పండి, నేను చచ్చిపోతానని వెళ్తాడు. మేము వెళ్ళకుండా ఊరుకుంటాం, నేను గౌతమ్ ఇద్దరు, విత్ అవర్ పర్మిషన్ ప్రొడ్యూసర్ గారు. ఇది ఒక్కటి చెప్పకుండా ఉండలేకపోతున్నారు.
నేను చచ్చిపోతాను అంటాడు మా ఇద్దరితో. మేము అలా చూసి ఊరుకుంటాం. మేము నేను చచ్చిపోవడానికి వెళ్తాను నేను అంటాడు. వెళ్ళన్నట్టు చూస్తాం. లేదులే రూమ్లోకి వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అక్కడ ఆ సీను బహుశా మేము 6 టేకులు ఏమో చేసినట్టున్నాం దానికి. ఎందుకంటే ప్రెస్ షాట్లో నేను అవుతూనే ఉన్నా. అది ఒక్కొక్కళ్ళకి ఇట్స్ గివెన్ టాలెంట్. అందరూ అద్భుతంగా యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలాగా నాకు నా పక్కన నా లెగసీ కంటిన్యూ చేసే కమెడియన్స్ ఇలాంటి వాళ్ళల్లో మిస్టర్ కిషోర్ నాకు చాలా ఆనందంగా ఉంది. కిషోర్తో నేను ఇలా మాట్లాడటం నాకు ఎంతో గర్వంగా ఉంది. ఎందుకు తెలుసా? ఒకప్పుడు ఇతను నా డైరెక్టరు, ఇప్పుడు ఎందుకు కాబట్టి తనతో కలిసి యాక్ట్ చేయడం. ఎందుకంటే నాకు గౌతమ్ మేము వీళ్ళంతా కలిసి ఉన్నప్పుడు ఎప్పుడు ఫ్రెండ్లీగా కూర్చొని సరదాగా మాట్లాడుకునే రోజుల్లో అలాంటిదే మనం అప్పుడు బిగినింగ్లో మనం దాన్ని ఏమంటారు అనౌన్స్మెంట్ వీడియో ఇచ్చినప్పుడు మా ఇంట్లో కలిసి కూర్చొని సరదాగా చేసినటువంటి వీడియో అది. ఇందులో చాలామంది యాక్టర్స్ ఉన్నారు. దయానంద్ గారు, ఇంకా ఈ సినిమాలో ఉన్న రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, సంపత్ గారు, ఇలా అందరూ చాలా, రఘుబాబు గారు, అందరూ ఈ ఆర్టిస్టుల పేర్లు మర్చిపోతూ ఊరుకోడు, ప్రొడ్యూసర్ కదా. కాబట్టి వీళ్ళందరూ కలిసి యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మానందం. కాబట్టి ముఖ్యంగా నేను ఐ వాంట్ టు మెన్షన్ హర్ నేమ్. ఏమండి నేను ఏమడిగాను? నిన్నేమని అడిగాను నేను? ఎందుకు చెప్పావు నువ్వు? నీకు సంబంధం ఏంటి? ఏమంటే ఏంటి అమ్మాయి పేరు అని నేను అడిగితే నువ్వు చెప్పొచ్చు. నీకెందుకు? కూర్చో. అమ్మ నీ పేరు దివిజ కదా, దూరంగా ఉండు, 6 feet ఉన్నావు. నా ఈ అమ్మాయిలో ఉన్న సిన్సియర్గా చెప్పాల్సిన విషయం, వెరీ క్యూట్ యాక్ట్రెస్. దిస్ ఈజ్ మై సిన్సియర్ కాంప్లిమెంట్ టు హర్. ప్రత్యేకంగా చెప్దామని మాత్రం నేను పిలిచాను. మిగతా వీళ్ళతో ఎక్కువ చాలా సీన్స్ లేవు, ఉన్న అంటే చాలా అతి తక్కువ. బట్ నాతో పాటు కంటిన్యూస్గా తాత తాత ఇందాక అలా అనగలిగిందంటే, నన్ను పిలిచినప్పుడల్లా అలాగే రాగానే తాతయ్య తాతయ్య అని పిలిచి మాట్లాడు. అతి న్యాచురల్గా, అంటే వెరీ న్యాచురల్ యాక్ట్రెస్. దట్ ఈస్ దివిజ. ఎనీవే నన్ను లాస్ట్లో పెట్టినందుకు ఓ మాదిరిగా కొట్టాను అనుకుంటాను. పర్లేదా? మీ బ్లెస్సింగ్స్ ఉండాలి, ఎప్పుడు ఉంటాయి అనుకుంటున్నాను, లేకపోతే ఎదిరిపోద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎ లాట్. నెక్స్ట్ దీనిలో దాన్ని ఏమంటారు, ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అందరం కలిసి కూర్చుని దాని వ్యవహారం ఏంటో అప్పుడు చూద్దాం. అసలు దీనికి ఈ సినిమా తీయటానికి జరిగిన ట్విస్టులు ఉన్నాయి. ఆ ట్విస్టులు అన్నీ కలిపితే ఒక అద్భుతమైన సినిమా అవుద్ది, తెలుసా మీకు? అది నెక్స్ట్ రాబోయేదానికి స్మాల్ కమర్షియల్ బ్రేక్ అంటారు చూడండి, ఆ తర్వాత వచ్చిన తర్వాత అది చెప్పుకుందాం. ఎందుకంటే ఎదురుగా ఒక యాక్టరు, డైరెక్టరు, ఓ ప్రొడ్యూసరు, ఓ జర్నలిస్టు, ఒక ఎగ్జిబిటరు, ఒక ఈవెంట్ కండక్టర్, ఇన్ని కలిపితే ఒక మనిషి. నేను ఇంకెవరి పేరుతో చెప్తానో నీకు టెన్షన్ కదా. సురేష్ కొండేటి. ఎందుకంటే చిన్నపిల్లాడు అప్పటి నుంచి తెలుసు కాబట్టి నాకు అతని మీద జోవియల్గా మాట్లాడగలిగిన ఇది ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్స్ ఎవ్రీబడి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఒక్క 1 second టైం ఇస్తే నా మిత్రుడు దయాకర్ ఎక్కడున్నాడో, మహానుభావుడు, అందరికీ ఆరాధ్యం అతనే, క్యాషియర్. ఆ తర్వాత ప్రేమ్ అని ఇంకొక అతను ఉన్నాడు, అతను తీసుకొని వస్తాడు. వీళ్ళిద్దరు వచ్చినప్పుడు ఎవడన్నా డబ్బులు అడగలడా? చెప్పండి, మీరు చెప్పండి. అంత తెలివిగా సెట్ చేశాడు రాహుల్. మేము వచ్చేసి హలో దయాకర్ అంటే ఇతను ఒక నవ్వుదామా వద్దా అసలు ఫస్ట్ వీళ్ళు చూసి అన్నట్టు చూస్తాడు ఇతను. ఆ తర్వాత అతనేమో నవ్వుతులే అన్నట్టు చూస్తాడు ఇతను. ఇలాగా ఒక చక్కగా అందంగా జరిగినటువంటి హ్యాపీగా అప్పుడే అయిపోయింది ఆ సినిమా అనే ఫీల్ కలిగజేసే విధంగా చేశారు. థ్యాంక్స్ టు ఎవ్రీబడి అండ్ విల్ బి మీటింగ్ లేటర్, రైట్? For more videos like this, subscribe Big TV channel.